హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో యూ అండ్ ఐ ఆర్ పోలార్ ఆపోజిట్స్. దీని యొక్క ఎపిసోడ్ 1 చూసిన తర్వాత లిటరల్లీ ఇది ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అంతా ఎంత కాదు. ఐ మీన్ లిటరల్లీ షాక్ ఇచ్చేసింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్టోరీ ఇలా ఉంటుందండి. అండ్ ఎంతో బాగుంది. అండ్ ఐ మీన్ సర్ప్రైజ్ అయ్యాను ఆ యూనిక్నెస్ చూసి. అండ్ డెఫినెట్లీ దీన్ని అసలు వదిలేదే లేదు. ఎవ్రీ ఎపిసోడ్ ఎవ్రీ వీక్ చూడాల్సిందే. సో అంత నచ్చింది. అండ్ ఈ వీడియోలో దీని యొక్క ఎపిసోడ్ 1 రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. బై ద వే ఇది చూసుకుంటే మనకి తెలుగు డబ్లో కూడా అవైలబుల్లో ఉంది క్రంచ్ రోల్లో. సో దాని గురించి కొంచెం మాట్లాడాలి, మీకు డీటెయిల్స్ చెప్పాలి. అది చూసుకుంటే ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను ఆబ్వియస్లీ. సో ఇప్పుడైతే మనం ఎపిసోడ్ 1 రివ్యూ గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. సో యూ అండ్ ఐ ఆర్ పోలార్ ఆపోజిట్స్. ఇది చూసుకుంటే జనవరి 11th వచ్చిన ఒక కొత్త యానిమే. స్టూడియో ల్యాపిన్ ట్రాక్ నుంచి వచ్చింది మాంగా అడాప్టేషన్. దీంట్లో చూసుకుంటే 12 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఇది ఒక రామ్ కామ్ యానిమే, అంటే రొమాన్స్ యానిమే. సో దీని యొక్క ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే, సో మన మెయిన్ హీరో మియూ సుజుకి. సో తను చూసుకుంటే మెయిన్ హీరోయిన్. సో తను చూసుకుంటే చాలా ఎక్స్ట్రోవర్టెడ్ అనమాట. సో చాలా అంటే చాలా ఎక్స్ట్రోవర్టెడ్, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇంకొక వైపు మన మెయిన్ హీరో యూస్కే టనీ. మనవాడు చూసుకుంటే చాలా సైలెంట్ అనమాట. ఇంట్రోవర్ట్ అంటే కంప్లీట్ ఇంట్రోవర్ట్ కాదు. ఏ పని చేయాలో ఆ పనే చేస్తాడు. మిగతా అంతా ఖాళీగా కూర్చొని ఉంటాడు ఎవరితో మాట్లాడకుండా. సో వీళ్ళిద్దరూ కంప్లీట్లీ పోలార్ ఆపోజిట్స్. సో అటువంటి వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఉంటుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఎపిసోడ్ 1 చూసిన తర్వాత మీరు సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. లైక్ క్యారెక్టర్స్, స్టోరీ అనట్లేదు. సో క్యారెక్టర్స్ ఇలా యూనిక్గా ఇద్దరు చాలా ఆపోజిట్గా ఉన్నా కన్నా వాళ్ళిద్దరి మధ్య డెవలప్ అయ్యే రొమాన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దట్స్ ఐ మీన్ చాలా యానిమేస్ ఉన్నాయి అలాంటి సక్సెస్ అయినవి కూడా చూసుకుంటే. బట్ ఇది కంప్లీట్ యూనిక్. ఎందుకంటే ఎపిసోడ్ 1 చూడండి తెలుస్తుంది. నేను స్పాయిలర్స్ ఏం చెప్పను. ఎపిసోడ్ 1 చూసిన తర్వాత డెఫినెట్లీ బ్రో ఇది చాలా కొత్తగా అనిపించిందని చెప్పి మీరు కూడా కామెంట్ చేస్తారు. ఎందుకంటే అంత కొత్తగా అనిపిస్తుంది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్స్ అవయ్య. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ లైక్ ఎపిసోడ్ 1s మనకి కొన్ని యానిమేస్లో కనిపించాయి అండ్ అవి చాలా పెద్ద హిట్ అయ్యాయి. బట్ అవి చూసుకుంటే అలాంటి ఎపిసోడ్స్ క్రియేట్ చేయడానికే వాళ్ళు స్టోరీని అయితే డెవలప్ చేసుకుంటారు. బట్ ఇక్కడ చూసుకుంటే యూ అండ్ ఐ ఆర్ పోలార్ ఆపోజిట్స్ అనేది మనకి ఎపిసోడ్ 1 చూస్తున్నంత సేపు కూడా ఒక మైండ్ అనేది ఉంటుంది. లైక్ వీళ్ళిద్దరి మధ్య ఐ మీన్ ఆ రిలేషన్షిప్ అనేది స్లోగా బిల్డ్ అవుతుంది, స్లో బర్న్ లాగా అని చెప్పి. ఎపిసోడ్ 1 చూసిన తర్వాత మీరు క్వైట్ సర్ప్రైజ్ అయిపోతారు. ఎందుకంటే అది ఎపిసోడ్ చూస్తున్నా సడన్గా ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ కొన్ని జరుగుతాయి. అవి చూసిన తర్వాత మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు బాగా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే ఈ సిరీస్ చాలా బాగుంటుందని మాంగా చదివిన వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు నాకు సర్ప్రైజ్ ఏంటంటే ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నెక్స్ట్ స్టోరీ ఎలా డెవలప్ అవుతుంది అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ దాని గురించి నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సో డెఫినెట్లీ ఎపిసోడ్ 1 ఈ స్టోరీలోకి నన్ను బాగా లాగేసింది. అండ్ ఈ సీజన్లో వచ్చిన వాటిల్లో డెఫినెట్లీ ఇది నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఎవ్రీ వీక్ కూర్చొని చూడడానికి అయితే రెడీగా ఉన్న యానిమేస్లో ఇది ఒకటి. సో ఆ విషయానికి వస్తే డౌట్ లేదు, ఎపిసోడ్ 1 డిడ్ ఏ గ్రేట్ జాబ్. యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే యానిమేషన్ ఈజ్ అబ్సల్యూట్ బ్యూటిఫుల్. ల్యాపిన్ ట్రాక్ వన్స్ అగైన్ డన్ ఇట్. వాళ్ళు చూసుకుంటే తీసుకొచ్చిన ప్రతి దాంట్లో ఎక్కడ కూడా బ్యాడ్ యానిమేషన్ అనేది లేదు. మంచి నీట్ యానిమేషన్ అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే అవుట్ డన్, అంటే వాళ్ళు ఇంతకంటే వాళ్ళ ఇంతకుముందు ఇచ్చిన వాటికంటే ఇంకా బాగా ఇచ్చారు. లైక్ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్లు కూడా కొంచెం యూనిక్గా అండ్ సింపుల్గా బాగున్నాయి. బట్ క్యారెక్టర్ డిజైన్స్, క్యారెక్టర్ ఆర్ట్, క్యారెక్టర్ యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే చాలా క్రేజీ ఉన్నాయి. కొన్ని షార్ట్స్లో యానిమేషన్ చించేశారు. కొన్ని షార్ట్స్లో చూసుకుంటే మనకి వాటిని యూజ్ చేసిన విధానం, ఆ డైరెక్షన్, ఆ స్టోరీ బోర్డింగ్ అన్నీ చాలా బాగా అనిపించాయి. కొత్తగా యూనిక్గా అనిపించింది. అంటే కొన్ని మూమెంట్స్ ఉంటాయన్నమాట, క్యూట్ మూమెంట్స్. వాటిని చూసుకుంటే చాలా నీట్గా అయితే ప్రజెంట్ చేశారు. సో ఓవరాల్గా ఆర్ట్ని యూజ్ చేసి మంచి కామెడీస్ని క్రియేట్ చేసిన విధానాన్ని కూడా చూసుకుంటే నాకు బాగా నచ్చింది. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ ప్రొడక్షన్ విషయానికి వస్తే కనుక. అండ్ కలర్స్ కూడా చాలా బాగా యూజ్ చేశారు. దట్స్ అబ్సల్యూట్లీ చాలా బాగా అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ స్టోరీ బోర్డింగ్ ఉండేవంటే ఎంత బాగుంది అది చూసుకుంటే. సో ఇక్కడ మనం ఓపెనింగ్, ఎండింగ్ అండ్ మ్యూజిక్, వాయిస్ యాక్టింగ్కి వెళ్దాం. సో ఫస్ట్ మ్యూజిక్ అబ్బా ఎంత బాగుందో తెలుసా, చాలా క్యూట్గా ఉంది. అండ్ మ్యూజిక్ అంటే కూడా దీంట్లో యూజ్ చేసిన ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కొన్ని సీన్స్లో చాలా క్యూట్ అనిపించింది. అండ్ ఎపిసోడ్ని ఇంకొంచెం హైలైట్ చేశాయి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే. సో డెఫినెట్లీ మ్యూజిక్ డైరెక్టర్ మంచి పని చేశారు, చాలా బాగా చేశారు దాన్ని చూసుకుంటే ఆ విషయానికి వస్తే. అండ్ ఇక్కడ మనం వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే జపనీస్ పీపుల్ ఆల్రెడీ చించేస్తారు, దాంట్లో డౌటే లేదు. అండ్ వాళ్ళు ఎప్పటిలాగే బాగా చేశారు చూసుకుంటే. అండ్ మెయిన్ క్యారెక్టర్కి ఇచ్చిన వాయిస్ యాక్టర్ ఎవరో కానీ ఆ క్యారెక్టర్ని బాగా చూపించారు, లైక్ మన మెయిన్ హీరోయిన్ని. అండ్ అది నాకు బాగా నచ్చింది. ఇక తర్వాత ఓపెనింగ్, ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే దీని గురించి మాట్లాడుకోవాలి భయ్య. ఓపెనింగ్ ఈజ్ అబ్సల్యూట్ బ్యూటిఫుల్. లైక్ చాలా అంటే చాలా యూనిక్.
మీరే ఓపెనింగ్ చూడండి, మీరు కూడా అదే అంటారు. ఎందుకంటే ఓపెనింగ్‌లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, సో, ఓపెనింగ్ అంటే ఏంటి? ఒక విజువల్‌తో పాటు అంటే వర్క్ చేసిన వాళ్ళందరికీ క్రెడిట్స్ ఇవ్వడం. సో, ఆ ఓపెనింగ్‌లో క్రెడిట్స్ ఇచ్చే విధానం చాలా యూనిక్‌గా ఉంది. ఐ మీన్ యానిమేషన్‌లో ఇంక్లూడ్ అయిపోయింది. యానిమేషన్‌లో చాలా షాట్స్ మనకి యూజ్ చేసిన విధానం వాళ్ళ మైండ్‌లో పెట్టుకొని, ఇక్కడ ఈళ్ళ పేర్లెయ్యాలి, ఈళ్ళ పేర్లేసి అంటే దానికి సంబంధించిన యానిమేషన్ చేయాలన్నట్టుగా చేశారు. ఓపెనింగ్ చాలా అంటే చాలా యూనిక్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ కళ్ళకి చూడడానికి ఎంతో ప్లీజింగ్‌గా అనిపించింది. అండ్ ఐ లవ్డ్ ఇట్. ఓపెనింగ్ విషయానికొస్తే గనక ఓపెనింగ్ సాంగ్ కూడా అంతే బావుంది. చాలా క్యూట్‌గా ఉంటుంది సాంగ్ కూడా. మనం డెఫినెట్‌లీ ఇదైతే చాలామంది నాన్ స్టాప్‌గా వినేస్తారు. దాంట్లో డౌటే లేదు. ఇక ఎండింగ్ అంటారా? ఎండింగ్ కూడా మంచి ఎండింగ్ సాంగే. ఎక్కడ ప్రాబ్లమ్ లేదు. ఎండింగ్ కూడా చాలా బాగా అనిపించింది. సో, లైక్ క్యూట్‌నెస్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ట్‌ని కూడా యూజ్ చేసిన విధానం చాలా బావుంది. సో, ఓవరాల్‌గా ఎపిసోడ్ 1 వర్త్ యువర్ టైమ్. మీరు డెఫినెట్‌లీ ఎంజాయ్ చేస్తారు. చూసేయండి. ఇక ఇప్పుడు మనం తెలుగు డబ్ గురించి మాట్లాడుకోవాలి భయ్యా. నాకు తెలుగు డబ్బు చెడ్డ చిరాకొచ్చింది. ఎందుకో చెప్పనా? అసలు డబ్బింగ్ మీరు చూడలేరు. లైక్ లిటరల్లీ సింక్ లేదు. కంప్లీట్ ఔట్ ఆఫ్ సింక్ అనమాట అది చూసుకుంటే. అండ్ నేను సర్ప్రైజ్ అయిపోయాను. లైక్ ఇంత ఔట్ ఆఫ్ సింక్ ఏంట్రా బాబు అని చెప్పి. సరే కొన్ని సెకండ్ల డిఫరెన్స్ ఉంటే బావుంటది భయ్యా. అక్కడ నిమిషాల డిఫరెన్స్ ఉంది. ఎంత లైక్ ఒక సీన్ జరుగుతుంటది. ఆ సీన్ రిలేటెడ్ డబ్బింగే ఉండదు. ఎక్కడో పెట్టి నూకారు. ఇది ఎక్కడ డబ్బింగోళ్ళ ఇష్యూ కాదు. డబ్బింగ్ చెప్పినోళ్ళు బాగా చెప్పారు. కొన్ని డైలాగులు వాయిస్‌లు విన్నాను బావున్నాయి. బట్ ఇక్కడ ఏదైతే ఉందో సింక్ లేకపోవడం వల్ల మనకి ఈ యానిమేషన్ అంతా ముందుకెళ్ళిపోద్ది. వాయిస్ అసలు రాదు. ఎనకాల ఎక్కడో ఉంటది. సో, అది చూడలేరు. మీరు తెలుగు డబ్బు పక్కన పెట్టేయండి. క్రంచీరోల్‌కి అందరూ రిపోర్ట్ పెట్టండి. లైక్ మెయిల్ చేయండి. ఇలా ఇష్యూ ఉంది. ఇష్యూ రిజాల్వ్ చేయండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ సర్వర్స్‌లోనే ఇష్యూ ఉంది. డబ్బింగ్ వాళ్ళది కాదు. లైక్ అసలు సింక్ లేకుండా ఎడిట్ చేసి పక్కన పెట్టేసాడు ఎవడో గాని మహానుభావుడు. అసలు అబ్బబ్బా! ఇండియన్ సర్వర్స్ కాడ పనిచేసే క్రంచీరోల్ టీమ్ ఏదైతే ఉందో అందరిని పీక పడేయాలి. ఒక్కడు పనికొచ్చే బ్యాచ్ కాదు. ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. ఈ దరిద్రపు నాయలందరిని తీసి నూకి ఒక కొత్త డెడికేటెడ్ టీమ్‌ని పెట్టుకోవాలి. బేసిక్ సెన్స్ లేని పిల్ల బచ్చాగాళ్ళను కూర్చోబెట్టినట్టుంది క్రంచీరోల్ టీము. అంత కష్టపడి అన్నీ చేస్తుంటే వాళ్ళు పైనుంచి డబ్బులు పంపించి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటే ఇక్కడ కూర్చొని పందుల్లాగా బలిసి కూర్చొని సర్వర్స్‌లో అప్‌లోడ్ చేయండిరా అని పిచ్చనాయలందరూ ఆడ కూర్చొని ఉన్నారు క్రంచీరోల్ దగ్గర ఇండియన్ సర్వర్స్‌లో. అలాంటోళ్ళందరిని పీకేసి మంచి డెడికేటెడు లైక్ దాని మీద లవ్ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టండి. కొంచెం వర్క్ అయినా బాగా చేస్తారు డబ్బులు తీసుకున్నందుకు. యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. టిల్ దెన్ బై బై నౌ.